హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ మగ్గం డిజైన్తో వచ్చేసాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. చివరి నుంచి ముడి వేసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. అంతకంటే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోస్ చూసి అంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ డిజైన్స్, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్స్ ఉన్నాయండి. మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఈ అవుట్లైన్ అంతా కూడా గొలుసు కుట్టుతో కంప్లీట్ చేసుకోవాలి చివరి వరకు. ఇదిగోండి ఇలా చివరి వరకు వచ్చేసాం కదా, నీడిల్ కిందకి దింపుకొని వెనక్కి వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ కానుకుని డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఫెదర్ స్టిచ్ అండి. వేయడం కోసం నేను నార్మల్గా వేస్తున్నానంటే, ఇలాగే వేయాలని ఏమీ లేదు. ఇది ఎలా వేయాలన్నది చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇది కుట్టుకోవడం కోసం బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుందా, అలాగా చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఎలా కుడుతున్నానో అలా వేసుకోవాలన్నమాట ఫెదర్స్. చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఈ ఫెదర్స్ కానుకుని ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ కూడా ముందుగా గొలుసు కుట్టు ఎలా వేసామో అలానే గొలుసు కుట్టు వేసుకోవాలి. అదే సేమ్ థ్రెడ్తో వేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలాగా లైన్ అంతా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఫెదర్స్ మధ్యలో నుంచి బీడ్స్ కుట్టుకుందాము. ఇవి హాఫ్ పాల్ బీడ్స్ కుడుతున్నానండి నేను ఇక్కడ. ఇవి కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. 2 వరుసల దారం తీసుకోవాలి. ఒక్కొక్క బీడ్ ఎక్కించుకొని ఈ ఫెదర్స్ గ్యాప్లో ఖాళీ లేకుండా వేసుకోవాలి. ఇవి హాఫ్ పాల్ బీడ్స్ అన్నాను కదా, ఇవి తిరగబడిపోతూ ఉంటాయి. అంటే ఒకవైపు నొక్కినట్టుగా ఉంటాయి అన్నమాట. ప్లేస్ చేసి కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత కూడా గ్లూ పెట్టుకోవాలి, లేదంటే తిరగబడిపోతూ ఉంటాయి. ఈ బీడ్స్ కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ వేసాను. మీరు కావాలంటే చిన్న సైజ్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఈ లైన్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసాను. ఫిల్ చేసేసినట్టు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ లైన్ కానుకుని ఫ్యాబ్రిక్ గ్లూ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ స్టోన్లెస్ స్టిక్ చేసుకుందామని చెప్పేసి ముందుగానే కట్ చేసుకుని ఉంచుకోవాలి. దీనికి సరిపడా లైన్ కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా స్టిక్ చేసేసుకుంటామే. ఇది ఇలాగా స్టిక్ చేసేసిన తర్వాత టాకాలు వేసేసుకోవాలి పైనుంచి, లేదంటే వాషింగ్లో ఊడిపోతుంది. ప్రతి చైన్లో నుంచి కాకుండా కొంచెం దూరంగా అయినా టాకాలు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఈ లైన్ కానుకొని ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే ముందుగా మనం చైన్ స్టిచ్ వేసాం కదా, అలా ఒక లైన్ వేసుకోవాలి. గ్యాప్ లేకుండా పక్కనే వచ్చే విధంగా వేసుకోండి. సేమ్ అదే దారం, గోల్డెన్ దారం 2 వరుసల దారంతో వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఈ లైన్ కానుకొని ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాను. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇక్కడ ఈక్వల్ లైన్స్, లెంగ్త్ ఈక్వల్ గ్యాప్స్ వచ్చే విధంగా వేసుకోండి. ఈ లైన్స్ కుట్టుకోవడానికి షుగర్ బీడ్స్ తీసుకోవాలి, చిన్న సైజువి. ఇవిగోండి ఇవి చిన్న సైజు షుగర్ బీడ్స్. వీటిని కుట్టుకుందాము. వీటిని కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. 2 వరుసల దారం నీడిలోకి ఎక్కించుకొని ఈ పూసలు కుట్టుకోవాలి ఈ లైన్కి.
ఈ నీడిల్ వచ్చేసి 0 సైజు పూసలు కుట్టుకునే నీడిల్ అండి. చాలా సన్నగా ఉంటుంది, అంటే అన్ని పూసలు ఎక్కుతాయి. నార్మల్గా 9 నెంబర్ నీడిల్ అయితే కొన్ని పూసలు ఎక్కవు. ఇది చాలా సన్నగా చిన్నగా ఉంటుంది ఈ నీడిల్. ఈ లెంగ్త్ని బట్టి ఎన్ని పూసలు కావాలో చూసుకుని అన్ని ఎక్కించుకోవాలి. నేను 4 పూసలు ఎక్కించాను ఇక్కడ. ఈ మధ్యలో నుంచి కూడా టాకా వేసుకోవాలి. పైకి లెగకుండా ఉంటుంది టాకా వేసుకున్నట్లయితే. ఈ లైన్ అంతా ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ బీడ్స్ చివరి నుంచి పర్ల్ బీడ్స్ కుట్టుకోవాలి. అంటే ముందుగా వేసుకున్న హాఫ్ పర్ల్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి చివరి వైపున కుట్టేసుకోవాలి. అదే సేమ్ థ్రెడ్ కాటన్ థ్రెడ్తోనే కుట్టుకోవాలి. ఇలానే మిగిలిన పూసలన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న నెక్ డిజైను ఫ్రంట్ నెక్ ఇదండి. నెక్స్ట్ ఇలానే బ్యాక్ నెక్ ఎలాగా రెడీ చేశాను అన్నది ఇప్పుడు చూడండి. ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ డిజైను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.